ప్రైజ్ ది లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేక రకమైనటువంటి ఉద్దేశాలు అంటే ప్లాన్స్ కలిగి ఉంటాం, ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, నేను నీ గురించి ఉద్దేశాలను కలిగి ఉన్నాను. ఆమేన్. మరి అనేక మందిని కూడా మనము కలుస్తూ ఉంటాం. వారి వారి నిర్ణయాలు అంటే ఒపీనియన్స్ వెళ్ళబుచ్చుతూ ఉంటారు. నువ్వు అలాగ చేసింటే బాగున్ను, ఇలాగుండింటే బాగున్ను, మరి ఆ బిజినెస్ చేసింటే బాగున్ను, ఈ బిజినెస్ చేసింటే బాగున్ను, మరి వారిని పెళ్లి చేసుకుంటే బాగున్ను, మరి ఆ స్టడీస్ తీసుకునింటే బాగున్ను, ఆ కోర్స్ తీసుకుంటే బాగున్ను. ఈ విధంగా అనేక రకమైనటువంటి మానవ సలహాలు మనకు పలు సోర్సెస్ నుంచి వస్తూ ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురించి దేవుడు ఏమి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనేదే చాలా ఇంపార్టెంట్. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మానవ నిర్ణయాలు కాదు, కానీ దేవుని నిర్ణయాలు, దేవుని ఉద్దేశాలు, అవే మనకు మంచివి మరియు మన జీవితంలో నెరవేరేటువంటివి. మరి అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు ఆయన దేవుని మాటకు లోబడి మరి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక సంఘటన ఎదురవుతుంది. కరువు ఆ ప్రాంతమంతా. మరి అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్తాడు భార్యని తీసుకొని. అక్కడ సేరా ఫెరో రాజు తీసుకొని వెళ్తాడు. ఆమె అందాన్ని చూసి ఈమె బాగుంది అని తీసుకెళ్ళి ఆమెని ఆయన వివాహం చేసుకోవాలని ఉద్దేశిస్తాడు. కానీ అక్కడ ఆయన ఉద్దేశాలు నెరవేరలేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు అబ్రహాముకు ఒక ప్రమాణం చేసినాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. అందుకు దేవుడు అక్కడ నుండి అబ్రహామును విడిపించుకొని తీసుకొచ్చినప్పుడు అతనిని ఆశీర్వాదకరంగా తీసుకొని వస్తాడు. మరి కరువుతో వెళ్ళినటువంటి అబ్రహాముకు అక్కడ పనివారును, మరి గొడ్లను, గాడిదలను, ఒంటెలను అంతా ఇచ్చి పంపిస్తాడు ఫరో రాజు. ఆ విధంగా కొన్ని సందర్భాలలో మనం ఉద్దేశించినటువంటివి జరగవు. ఒకవేళ మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, ఆ నిర్ణయాలు మన జీవితంలో అవి కొన్ని సందర్భాలలో విఫలమైపోతూ ఉంటాయి. అంటే ఫెయిలియర్స్ని ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆల్రెడీ దేవునికి మన ఫ్యూచర్ తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినటువంటి దేవుడు. వేరే వాళ్ళు మన గురించి ఏం ఉద్దేశాలు కలిగినప్పటికీ, మనము మన గురించి ఏం ఉద్దేశాలు కలిగినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాకు ఆల్రెడీ నీ ఫ్యూచర్ తెలుసు, నీ భవిష్యత్తును నేను ఎరిగున్నాను. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఏదన్నా ప్రణాళికలు కలిగి ఉన్నావేమో, లేదా కొన్ని ప్రణాళికల వలన నీ జీవితంలో విఫలవాన్ని ఎదుర్కొన్నావేమో. Maybe you have experienced some failures in your life because of the decisions that you have taken. నువ్వు తీసుకున్న
నిర్ణయాలను బట్టి నువ్వు ఏదన్నా నీ జీవితంలో ఓటమిని ఎదుర్కొన్నావేమో. భయపడాల్సినటువంటి ఉద్దేశం లేదు. వారు వీరు చెప్పేటువంటి మాటలను బట్టి, సలహాలను బట్టి నీవు నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. మనుష్యులు మన పట్ల ఏం ఉద్దేశాలు కలిగి ఉన్నారు అనే దానికంటే దేవుని ఉద్దేశాలు మన పట్ల ఏమై ఉన్నాయి, ఆమేన్, అవి నెరవేరేటువంటివి. అవి గొప్ప ఉద్దేశాలు, మనలను బాగుపరిచేటువంటి ఉద్దేశాలు, హాని చేసే ఉద్దేశాలు కావని దేవుడు ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని ఉద్దేశాలపై ఆధారపడి ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రమాణాలను మనము స్వీకరించి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన పట్ల మంచి నిర్ణయాలై ఉంటాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నైనా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మీ వాక్యం చెప్తున్నది నాయనా, నేను మీ పట్ల ఉద్దేశాలను కలిగి ఉన్నానని. అవును నాయనా, కొన్ని సందర్భాలలో మేము నాయనా అనేక ఉద్దేశాలను, ప్లాన్స్ను మేము వేసుకుంటూ ఉంటాం. కానీ చివరకు ప్రభువా, మీ ప్రణాళికలే నాయనా మా జీవితంలో నెరవేరేటివి. అవే ద బెస్ట్ ప్లాన్స్, మంచి ఉద్దేశాలు మీరు మా పట్ల కలిగి ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి నాయన సహోదరుడిని, సహోదరుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరన్నా అస్వస్థతలో ఉంటే ప్రభువా, వారిని ప్రభువా ముట్టి స్వస్థపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇబ్బందులు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని విడిపించండి, ఆశీర్వదించండి. మరొకసారి ప్రభువా, ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన, అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.